కోటాలో మండలికి నాగబాబు, ఇది వార్త ఈనాడు రాసుకొచ్చింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు కలిసింది ఆ విషయం మీదనే అన్నట్టు. అయితే ఈ వార్త రాస్తూ దీంట్లో వాళ్ళిద్దరి మీటింగ్లో అంటూ ఇదో పాయింట్, గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులను భయపెట్టి తరిమేయడంతో రాష్ట్రానికి వచ్చేందుకు ఆలోచిస్తున్నారని, వాళ్ళని ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు పవన్ కళ్యాణ్కి వివరించారట. ఎంతకాలం పాటు మోసం చేస్తారు? ఇప్పుడు అదానీ గత ప్రభుత్వంలోనే వచ్చాడు, ఆడేమన్నా పారిపోయాడా? లేదా అప్పట్లో మనం చెప్పినటువంటి అమర్రాజు ఆడికైనా పారిపోయిందా? ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది కదా. కియా ఎక్కడికైనా పారిపోయింది, ఇక్కడే ఉందా? వాళ్ళది విస్తరణ అంటావా? ఇప్పుడు కూడా హీరో వాడు ఇక్కడ వచ్చి హైడ్రోది పెట్టాడు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టిందే కదా, అనుమతించిందే కదా 2023లో, అది కంటిన్యూ అవుతుంది కదా. మరి ఆడికి పారిపోయాడు? వాడిది ఎక్స్పాన్షన్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది, ఎందుకు లేవు ఇతర రాష్ట్రాల్లో? అట్లాగే ఈ కియా వాడు కూడా ఇతర రాష్ట్రాల్లోనూ పెడతాడు. ఇప్పుడు రేపు టెస్లా వాడు పెడతాం, ఇంకో రాష్ట్రాల్లో పెట్టడా? మైక్రోసాఫ్ట్ వాడు ఇండియాలోనే పెట్టాడా, హైదరాబాద్లోనే పెట్టాడా, ఇతర రాష్ట్రాల్లో లేదా? ప్రాక్టికల్గా ప్రజలను ఒకసారి మోసం చేసేసాం, ఎంతకాలం ఇలాగే మోసం చేస్తూనే ఉంటాం? పారిపోయారంటే దీనివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? పారిశ్రామికవేత్తకి ఇది అనువైన వాతావరణం, మా ప్రభుత్వం ఎవడి అధికారంలో ఉన్నా ఇక్కడ పరిశ్రమలకు మేము ప్రోత్సహిస్తాం. తమిళనాడులో రాజకీయాలు మేము కొట్టుకు వస్తాం, ఇక్కడ పారిశ్రామిక ప్రగతి ఉంటుంది, రండి బాబు అని చెప్తున్నారు వాళ్ళు. కర్ణాటకలో అదే చెప్తున్నారు. అదే సందర్భంలో అక్కడ అందుకనే చక్కగా ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి. హైదరాబాద్లో అదే వాళ్ళకి బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్టుకుంటూ పరిశ్రమల జోలికి ఏమైనా పోయారా? వ్యాపారాల జోలికి ఏమైనా పోయారా? ఇట్లాంటి తప్పుడు వార్తలు ఏమైనా రాస్తున్నారా? చక్కటి వాతావరణం ఎందుకు వచ్చిందంటే పత్రికలు అట్లాంటి తప్పుడు వార్తలు రాయవు, అక్కడ పదే ఇట్లాంటి మాటలు మాట్లాడరు. ఇక్కడ మనకి మాత్రమే రోజు విధ్వంసం, లేకపోతే పారిపోయారు, విధ్వంసం, పారిపోయారు. అప్పుడు రేపు పొద్దున ఎవడైనా రావాలంటే ఎందుకు వస్తారు? ఓహో రేపు పొద్దున వస్తే కనుక పోతుంది అనుకుంటా, రేపు వాళ్ళు వచ్చినప్పుడు రావాలన్నా వీళ్ళు వస్తే నాశనం చేస్తారు అనుకుంటా. ఈ వాతావరణం ఎవరు కల్పిస్తున్నారు? ఆంధ్రాన్ని నాశనం చేసే వాతావరణం, ఆంధ్రాకి సంబంధించి ప్రశాంతంగా జరిగిపోయే వ్యవస్థను ఎందుకు నాశనం చేసుకుంటున్నాం? ఆలోచించాల్సి ఉంది.